హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జై తెలుగు మంత్ర. మనం ఇప్పటిదాకా స్టేట్ బోర్డులో మంచి టాపిక్స్ మీకోసం తెలుగులో చెప్తున్నాము. పిల్లలందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి పాస్ అవుతారని. దీనిలో భాగంగా లాస్ట్ చాప్టర్ మీకు చెప్పినట్టుగానే నేను మన షార్ట్లో చెప్పినట్టుగా 5 చాప్టర్లు చెప్పాను. దానిలో లాస్ట్ చాప్టర్ ఇది స్టాటిస్టిక్స్, పౌనఃపున్యాల గురించి. గ్యారంటీగా ఒక ఎస్సే 6 మార్కులు మీ జేబులో ఉన్నట్టే, 6 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఇంకా మాట్లాడాలని ఇంకొక 4 మార్కులు కూడా ఉంటుంది, మొత్తం 10 మార్కులు. ఫార్ములా ఇచ్చి లెటర్స్ రాయమంటారు, 4 మార్కులు గ్యారంటీ క్వశ్చన్. స్టాటిస్టిక్స్లో మొత్తం 3 ఉంటాయి మీకు: మీన్, మీడియన్, మోడ్, మధ్యగతము, బాహుళకము అని సగటు అని 3 ఉంటాయి. గ్యారంటీ ఎస్ఏ క్వశ్చన్. కాబట్టి స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే ఒక 6 మార్కులు, ఒక 4 మార్కులు. మీ టైం బాగుంటే 2 మార్క్స్ లెక్క కూడా ఒకటి రావచ్చు. కొన్ని నెంబర్లు ఇచ్చి అర్థమెటిక్ మీన్ అడుగుతాడు, సగటు అడుగుతాడు, లేదా మధ్యగతం అడుగుతాడు, బహుళకం అడుగుతాడు. చక్కగా బిట్స్లో బహుళకం వస్తుంది. కాబట్టి ఈ మూడు నేర్చుకుంటే మొత్తం మీద మీకు 12 మార్కులు ఈజీగా వస్తాయి. మీకు ముందే చెప్పాను నేను, 50 మార్కులు మీకు ఛాన్స్ ఇచ్చాం. 50 మార్కులు రావాలంటే ఖచ్చితంగా ఇర్రేషనల్లో ఒక 6 మార్కులు, గ్రాఫ్ ఒక 6 మార్కులు, సెట్స్లో 4 మార్కులు, స్టాటిస్టిక్లో ఒక ఎస్ఏ 4 మార్కులు, ప్రాబబిలిటీలో 4 మార్కులు. మొత్తం మీద ఒక 40 నుంచి 48 బిట్స్తో కలిపి 50 మార్కుల దాకా వస్తాయి. కాబట్టి ఈరోజు మనం స్టాటిస్టిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. దీనికి ఫాదర్ ఎవరంటే రొనాల్డ్ ఫిషర్ పితామహుడు అంటాం. స్టాటిస్టిక్స్ యొక్క ఫాదర్ రొనాల్డ్ ఫిషర్. దీనిలో మనకి మొత్తం డైరెక్ట్గా చెప్తున్నానండి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. థియరీ మొత్తం నేను ప్రొలాంగ్ చేయలేను. మనకు దీనిలో మొత్తం 3 ఉంటాయి. ఒకటి మీన్ అంటాం, అంటే సగటు అంటాం, తెలుగులో సగటు అంటాం. రెండోది మీడియన్ అంటాం. మూడోది మోడ్ అంటాం. మిగతా మధ్యలో వచ్చే బిట్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇది ఎంత అయిన తర్వాత ఏం బిట్స్ వస్తాయి ఎందుకు కూడా చెప్తాను. బిట్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సింపుల్గా ఉండే బిట్స్ చెప్దాము, సింపుల్గా ఉండే లెక్కలు చేసుకుందాం. ఈ మూడిట్లో గ్యారంటీగా ఒక ఎస్ఏ వస్తుంది. సగటు, ఇదేమో మధ్యగతం అంటాం, దీన్ని బాహుళకము అంటాం. దీనిలో బాగా ఈజీ ఉండేది బాహుళకం. నెక్స్ట్ ఈజీ వచ్చి మధ్యగతం, మీడియన్. కొంచెం మనకు అనుకూలంగా లేనిది సగటు. ఎందుకంటే కొంచెం మ్యాథమెటిక్స్ నా కష్టము అనుకున్న వాళ్ళకి సగటు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా 2 ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈజీగా చేసేటువంటి సమ్స్. దీనిలో ప్రాబ్లమ్స్ అనుగ్రూపు డేటాలో వస్తే 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ డేటాలో 6 మార్క్స్ వస్తాయి. అనుగ్రూపు డేటా 2 మార్క్స్, గ్రూపు డేటాలో 6 మార్క్స్ వస్తాయి. అనుగ్రూపు డేటా అంటే ఇలా ఉంటుంది: 4, 5, 1, 0, 6 ఇలా ఉంటుంది. అంటే ఏదన్నా ఒక నెంబర్లు ఇచ్చి దీని సగటు ఎంత అంటాడు, ఫైండ్ అర్థమెటిక్ మీన్ అంటారు. సింపుల్గా చిన్నప్పుడు మనం నేర్చుకున్న సగటు అంటే ఏం చేయాలి, మొత్తం బై టోటల్. మొత్తం ఎన్ని ఉన్నాయో దాని బై టోటల్. మొత్తం సమ్ ఎంత, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మొత్తం ఇచ్చినటువంటి సంఖ్యల మొత్తము బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. చిన్నప్పుడు నేర్చుకుందే ఇది. 4 + 5 + 1 + 0 + 6 బై 5, 9, 10, 16 బై 5. 5 3s are 15, 3.2 అర్థమెటిక్ మీన్ సగటు. గ్రూపుడు కాకుండా, గ్రూపుడు అన్నీ 6 మార్కులు వస్తాయి. అనుగ్రూపుడు దీనిలో మనకి నెంబర్లు ఇస్తారు. ఈ నెంబర్లు ఇచ్చి సగటు ఎంత, అర్థమెటిక్ మీన్ ఎంత అంటాడు. సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, మొత్తం ఐటమ్స్ బై ఐటమ్స్ సంఖ్య. ఒక్కొక్కసారి ఇదే దానిలో ఏమంటాడంటే మధ్యలో ఎక్స్ ఇస్తాడు. మధ్యలో ఎక్స్ ఇచ్చి సగటు 7 అయితే ఎక్స్ విలువ ఎంత అంటాడు. సేమ్ ఇదే ప్రాబ్లం, ఏం మార్చం. సగటు ఇచ్చి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాడు.
అప్పుడు ఏం చేయాలి మనం 4 + 5 + x + 0 + 6/5 మొత్తం 5 ఉన్నాయి 1 2 3 4 5 = 7 సగటు కాబట్టి = 7 వేస్తాం. అప్పుడు 9 + 6 15 + x/5 = 7. 15 + x = 5 7s 35. x = 35 - 15 20. ఇది క్యాలిక్యులేషన్ చేయడానికి పెద్దగా ఉందని ఇబ్బంది పడాల్సిన పని లేదు. అడిగిన ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మొత్తం ఐటమ్స్ బై సంఖ్య ఎంత, జస్ట్ యాడ్ చేసుకోండి బై టోటల్ ఎంత తీసుకోండి. నార్మల్ సగటు కనుక్కోవాలంటే ఇట్లా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే = సగటు ఇస్తాడు కాబట్టి ఈజీగా క్రాస్ మల్టిప్లై వేసుకొని మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇది సగటు 2 మార్క్స్ గురించి మనం అడిగినటువంటి సగటు. ఇది మధ్యగతం అడిగామనుకోండి, మీడియన్ పేరులోనే ఉంది, మిడిల్ పేరులోనే ఉంది. మీడియన్ అంటే మధ్యలో ఉండేది, అంటే 4 6 8 10 12 ఇలా తీసుకున్నాం అనుకోండి. అనుగురుపు డేటాలు అంటే నెంబర్స్. దీని మధ్యగతం ఎంత అని అంటారు. దీని మధ్యగతం అంటే రెండు ఫార్ములాస్ ఉంటాయి దీనికి. ఇచ్చినటువంటి కౌంట్ కనుక ఆడ్ నెంబర్ అయితే, ఇప్పుడు 4 6 1 2 3 4 5 5 ఉన్నాయి. ఆడ్ నెంబర్ కాబట్టి మిడిల్లోనే మీకు మీడియన్ అవుతుంది, మధ్యలో ఉండేది మీడియన్ అవుతుంది. మొత్తం నెంబర్లు కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 బేస్ ఇంక్ అయితే మిడిల్ నెంబర్. n కనుక బేస్ ఇంక్ అయితే, n కనుక ఆడ్ నెంబర్ అయితే n + 1/2 టర్మ్ అవుతుంది. n + 1/2 టర్మ్ అవుతుంది మిడిల్ టర్మ్, మీడియన్ అనమాట, మధ్యగతం. ఇప్పుడు n 1 2 3 4 5 అన్నాం. 5 బేసింగ్ కాబట్టి ఫార్ములా ఏంటి? 5 + 1/2 ఏమవుతుంది? 6/2 3 వస్తుంది. అంటే థర్డ్ వన్ మీడియన్ అవుతుంది. 1 2 3 థర్డ్ టర్మ్ నీకు మీడియన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. n కనుక బేసింగ్ అయితే మిడిల్లో ఉన్నదే మధ్యగతం అవుతుంది. ఇలా కాకుండా 4 6 8 10 12 14. ఇప్పుడు ఎన్ని నెంబర్? 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 అంటే n ఏమైంది? ఈవెన్ నెంబర్ అయింది, అంటే n సరి సంఖ్య అయింది. n ఈవెన్ ఉన్నప్పుడు n/2 అండ్ n/2 + 1 టర్మ్స్ మీడియన్స్ అవుతాయి. నేను ఈ ఫార్ములాస్ ఎందుకు చెప్తున్నానంటే బిట్స్లో వస్తాయి, అప్పుడప్పుడు 2 మార్క్స్కి వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? 1 2 3 4 5 6 కాబట్టి 6/2 + 1 6/2 + 1 3, 4 అవుతుంది. 3, 4 అంటే 3 లేక 4. దీని యొక్క యావరేజ్ కట్టాలి. 2 నెంబర్లు ఉన్నప్పుడు యావరేజ్ కట్టాలి. అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ ఏమవుతుంది? 8 + 10 8 + 10/2 9 వస్తుంది యావరేజ్. కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇటు 2 అటు 2 తీసి మిడిల్లో 2 వస్తాయి కాబట్టి ఈ రెండింటికి యావరేజ్ కనుక్కోవాలి. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మిడిల్ నెంబరే మీడియన్ అవుతుంది. నేను 2 ప్రాబ్లమ్స్లో ఏం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్లో రాశాను. 4 6 8 10 12 ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది కూడా 4 6 8 10 12 14 ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశాను. ఒకవేళ ఆర్డర్లో లేకపోతే మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకోవాలి. అవరోహణ క్రమంలో కానీ ఆరోహణ క్రమంలో కానీ మనం రాసుకొని చెయ్యాలి. ఇలానే ఉండాలి. ఇది నేను అవరోహణ క్రమంలో రాశాను. అవరోహణ క్రమంలో ఇటు 2 అటు 2 తీస్తే మిడిల్లో ఉంది కాబట్టి ఇది మీడియన్ అవుతుంది. అదే సరి సంఖ్యలో అలా కుదరదు, మిడిల్ నెంబర్ రాదు. ఇటు 2 తీస్తే మధ్యలో 2 మిగిలిపోతాయి. ఈ రెండింటికి ఏం చేయాలి? మనం సగటు కట్టాలి, మీన్ కట్టాలి. 8 + 10/2. ఈ ఫార్ములాస్ దేనికి? టర్మ్స్ కనుక్కోవడం వరకే. n బేసింగ్ అయితే ఏది మీడియన్ అవుతుంది అంటే n + 1/2 టర్మ్ అని కనిపెట్టాలి. n కనుక బేసింగ్ అయితే n/2 యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1 టర్మ్స్ మనం చేయాలి, యావరేజ్ చేయాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి, అనుగురుపు డేటా ఇచ్చినప్పుడు మీడియన్ కనుక్కోవాలంటే ఫస్ట్ అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ రాసి, అది కనుక బేసింగ్లో ఉంటే మిడిల్ నెంబర్ చేయాలి,
సరి సంఖ్యలో ఉంటే ఉన్న రెండు నెంబర్ల యొక్క యావరేజ్ మనం కనుక్కుంటే అది మీడియన్ అవుతుంది. ఇక దీనిలో అనుమానమే లేదు. నెక్స్ట్ బాహుళకం. బాహుళకం అంటే మోడ్, రిపీటింగ్ ఐటమ్. ఇచ్చినటువంటి సంఖ్యలలో ఏది ఎక్కువ రిపీట్ అయితే, ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే బాహుళకం అంటాం. అంటే నేను ఇప్పుడు రాస్తున్నా 4, 3, 8, 4, 6, 4, 25 అన్నా. దీనిలో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది? నీకు 4వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి దీని బాహుళకము 4. ఒకవేళ 8 బదులు 3 ఉండి 25 బదులు కూడా 3 ఉందనుకోండి, అప్పుడు 3 కూడా బాహుళకం అవుతుంది. ఒక మోడ్ ఉంటే దాన్ని యూని మోడ్ అంటారు. ఒక మోడ్ ఉంటే యూని మోడ్ అంటారు. 2 మోడ్ ఉంటే బై మోడ్ అంటారు. ఇక 3 ఉంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయండి. డస్ నాట్ ఎగ్జిస్ట్, కుదరదు, వ్యవస్థితం కాదు, బాహుళకము వ్యవస్థితము కాదు. మన టెక్స్ట్ బుక్లో 2 ఇచ్చారు. ఒక నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయితే యూని మోడ్ అంటాం, 2 సార్లు రిపీట్ అయితే బై మోడల్ అంటాం, 3, 4. ఇక 2 నుంచి ఎక్కువ వస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్, బాహుళకము వ్యవస్థితము కాదు అని చెప్తాం. కాబట్టి బాహుళకం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అది బాహుళకం అవుతుంది. మనం ఇచ్చారు లాస్ట్ టైం ఎగ్జామ్లో cos 0 degrees, sin 90 degrees, tan 45 degrees, cos 30 degrees, tan 60 degrees. బాహుళకం ఎంత అన్నారు? బాహుళకం ఎంత అన్నారు? వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్? ఈజీ. cos 0 1, sin 90 1, tan 45 1, cos 30 √3/2, tan 60 √3. ఎవరు ఎక్కువసార్లు రిపీట్ అయ్యారు? 1 రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈజ్ 1. ఎట్లా ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి అనుగ్రూప్ డేటాలో మీకు మొత్తం ఏం చెప్పానంటే 3 భాగాలు చెప్పాను. ఒకటి సగటు ఎలా కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యావరేజ్ వస్తుంది. మీడియన్ ఎలా కనుక్కోవాలి, గివెన్ డేటాని అసెండింగ్లో కానీ డిసెండింగ్లో రాసుకొని ఎన్ కనుక ఆడ్ నెంబర్ అయితే మిడిల్ నెంబర్ ఈజ్ ద మీడియన్, ఎన్ ఈవెన్ నెంబర్ అయితే ఆ ఉన్న 2 నెంబర్లకి సగటు కనుక్కోండి, యావరేజ్ కనుక్కోండి. బాహుళకం ఎలా కనుక్కోవాలి? మోడ్. హౌ టు ఫైండ్ మోడ్? వెన్ ద గివెన్ ఐటమ్స్ విచ్ ఐటమ్ ఈజ్ రిపీటింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ అంటాము, బాహుళకం అంటాము. ఇవి జస్ట్ 2 మార్క్స్ కానీ బిట్స్ కానీ మనకు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా, గ్యారంటీ 4 మార్కుల ఫార్ములా. మధ్యగతం యొక్క ఫార్ములా రాసి లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. బాహుళకం యొక్క ఫార్ములాని రాసి దానిలో ఒక్కొక్క లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. గ్యారంటీ అండి 99% గవర్నమెంట్లో ఖచ్చితంగా 4 మార్కులకు వచ్చేటువంటి లెక్క ఇది. సగటుకి మనం 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్ అంటాం. డైరెక్ట్ మెథడ్ అంటే ప్రత్యక్ష పద్ధతి అంటాం. ప్రత్యక్ష పద్ధతి అంటాం. డైరెక్ట్లో సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎక్స్ఐ అంటాం. అంటే మొత్తము బై ఇందాక మనం సగటు ఎలా కనుక్కుంటున్నాం అలా కనుక్కోవాలంతే. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటాం. రెండోది డీవియేషన్ మెథడ్ అంటాం. డీవియేషన్ తెలుగులో విచలన పద్ధతి అంటాం. డీవియేషన్ మెథడ్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ, డీవియేషన్ డిఐ. తర్వాత స్టెప్ డీవియేషన్ అంటాం. స్టెప్ డీవియేషన్ మీద అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీనికి తేడా ఏంటంటే ఇక్కడ హెచ్ లేదు, ఇక్కడ హెచ్ ఉంది. ఇది డైరెక్ట్ మెథడ్ అంటే నీట్గా సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సింపుల్. విచలన పద్ధతి డీవియేషన్ అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. స్టెప్ డీవియేషన్ ఇంటూ హెచ్, అంతే. మధ్యగతం దీన్ని ఎక్స్ బార్తో సూచిస్తాం. మీని ఎక్స్ బార్ అంటాం, మీడియన్ని ఎం అంటాం, మోడిని జెడ్ అంటాం. ఎం ఎలాగ మీడియం ఎలా కనుక్కోవాలి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఈ ప్లస్కి ఎదురుగా బై అయ్యాలి, గుర్తుపెట్టుకోండి. బాహుళకం ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై
2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఫార్ములాస్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా 4 మార్కులు కష్టపడకుండా వస్తాయి. దీనిలో ఎల్ అంటే ఏంది? ఎల్ అంటే లోయర్ బౌండరీ. లోయర్ బౌండరీ ఎవరికి ఇది లోయర్ బౌండరీ? లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ కాబట్టి మీడియన్ క్లాస్ అంటాం. మనం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీడియన్ క్లాస్ అంటే ఏంది, మోడల్ క్లాస్ అంటే ఏందో చెప్దాం. అంటే మధ్యగతం యొక్క దిగువ హద్దు, మధ్యగతం యొక్క దిగువ హద్దు, మధ్య తరగతి యొక్క దిగువ హద్దు, లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటేనో లోయర్ అని గుర్తుపెట్టుకోవాలి. సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రెసీడింగ్ మీడియన్ క్లాస్, ప్రెసీడింగ్ మీడియన్ క్లాస్ అంటే మధ్య తరగతి యొక్క ముందున్నటువంటి సంచిత పౌనపున్యము, మధ్య తరగతి యొక్క ముందున్న సంచిత పౌనపున్యము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రెసీడింగ్ మీడియన్ క్లాస్. ఎఫ్ అంటే డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ మధ్యగతం యొక్క పౌనపున్యము. హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్, తరగతి అంతరం, క్లాస్ ఇంటర్వెల్. n/2, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మొత్తం పౌనపున్యం. ఈజీగా ఉన్నాయి కదా. ఎల్ అంటే పేరులో ఉంది లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఈ మాట. మీడియన్ క్లాస్ని బట్టే మనం సమ్ అంతా చేస్తాం. ఓకే, మధ్య తరగతిని గుర్తుపెట్టుకొని మనం సమ్ అంతా చేస్తాం. అంటే మధ్యగతానికి ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రెసీడింగ్ మీడియన్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కూడా అంతే, బాహుళకంలో Z is equal to లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ అంటాం అంతే. మోడల్ క్లాస్ బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్ మోడల్ క్లాస్. F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్ మోడల్ క్లాస్, సక్సీడింగ్ మోడల్ క్లాస్. ఇంకా హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్. అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు, బాహుళక తరగతి యొక్క పౌనపున్యము. F0 అంటే బాహుళక తరగతి యొక్క ముందున్నటువంటి పౌనపున్యము, బాహుళక తరగతి యొక్క తర్వాత ఉన్న పౌనపున్యము, క్లాస్ ఇంటర్వల్. ఈ మూడిట్లో గ్యారంటీగా ఈ రెండు ఎక్కువసార్లు వస్తాయి. ఈ రెండు ఎక్కువసార్లు 4 మార్కులకి వస్తాయి. అటు జాగ్రత్తగా స్టడీ చేయండి. స్టడీ చేస్తే 4 మార్కులు మీకు ఈజీగా వస్తాయి. టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ 3 చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఒక ప్రాబ్లం తీసుకొని దానికి ఎట్లా చేయాలో చెప్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు, ఎలా కనుక్కోవాలో ఈజీగా చూసుకోండి. ఫ్రీక్వెన్సీ ఇస్తారు. నేను సింపుల్గా చేసుకున్నా నాకు అనుకూలంగా, అంటే మీకు అర్థం కావడానికి. ఇలా సింపుల్గా లెక్కించాను. దీనికి నేను బాహుళకం కనుక్కోమంటున్నాను. సార్ బాహుళకం కనుక్కోవాలంటే మనం ఏం చేయాల్సిన పని లేదు, ఇచ్చిన లెక్కను అలానే ఉంచి చేసి సరిపోతుంది. మొత్తం 3 అండి. మనకి మీన్ కనుక్కోవాలంటే, సగటు కనుక్కోవాలంటే మిడ్ వాల్యూస్ కావాలి. మిడ్ వాల్యూస్ కావాలి అంటే మిడ్ వాల్యూస్ని తెలుగులో ఏమంటాం మనం? మధ్య విలువ అంటామా? సరే, తర్వాత చూద్దాం. తర్వాత మీడియన్ కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. మోడ్ కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీ చాలు, ఇంకేం అవసరం లేదు. బిట్స్లో అడుగుతారు, మిడ్ వాల్యూస్ ఆర్ ఈజీ టు ఫైండ్ అవుట్ అంటాడు, మీన్ అని రాయాలి.
క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఈజీ టు ఫైండ్ అవుట్ అంటారు, మీడియన్ రాయాలి. మోడ్కి ఏం అడగరు. చూడండి మోడ్ ఎలా చేస్తాం చూడండి. ప్రతి దానిలో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న నెంబర్ తీసుకోండి, దానికి బాక్స్ వేసుకోండి. ఈ ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో ఏది ఎక్కువ నెంబర్ ఉంటే దానికి బాక్స్ వేసుకోండి. దానికి బాక్స్ వేసుకొని దీనికి మోడల్ క్లాస్ అని పేరు పెట్టాలి. మోడల్ క్లాస్ అంటే బాహుళక తరగతి, బాహుళక యొక్క తరగతి అంటాం. ఇచ్చిన లెక్కలో ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో పౌనపున్యంలో ఏది పెద్దదైతే దాని బాహుళక తరగతి అని పేరు పెట్టుకోండి. అంటే ఇది ఏమవుతారు వీళ్ళు? F1 అవుతారు. ఇది F0, ఇది F2. ఇంకంతే గుర్తుండాలి. 0, 1, 2 అలా గుర్తుపెట్టుకోండి. 0, 1, 2 మోడల్ క్లాస్ వచ్చి F1, పైది F0, కిందది F2. ఇంకేం చేయదు, అయిపోయింది. ఈ ముందుది L లోయర్ బౌండరీ. 20, 30 బాహుళక తరగతి యొక్క 20, 30 గాడి ఇది L ఫస్ట్ అవుతుంది. చక్కగా ఇంక ఫార్ములా సీట్గా ఇంకేం అవసరం లేదు. పౌనపున్యంలో మ్యాక్సిమం నెంబర్ని మనం బాహుళక తరగతి అనుకొని పైన F0 కింద F2 చేసుకుని ఆన్సర్ వేయటమే. ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ పైన ఉన్న పౌనపున్య పట్టికను బట్టి F0 2, F16, F23, L20, H10 క్లాస్ ఇంటర్వెల్ 10. దేర్ఫోర్ మోడ్ బాహుళకము Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. చక్కగా వాల్యూస్ పెట్టేసుకోండి. 20 F1 minus F0 6 minus 2 4 by 2 into F1 2 into 6 12 minus F0 minus F2 minus 2 minus 3 minus 5 into 10. ఈ 20ని మాత్రం కదిలించబాకండి. ఇక్కడ ఏదన్నా చేసుకోండి మీరు. 40 by 7 20 plus 7 5s are 35, 7 7s. Answer is 25.7. 25.7. టేబుల్లో ఈజీగా F0, F1, F2, L వేసుకొని ఫార్ములా తెలుసు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వస్తుంది. లేదు సార్ నాకు క్యాలిక్యులేషన్ తప్పు అనుకుంటే కనీసం వాల్యూస్ వరకు వేసి పెట్టుకున్నా మీకు 1 మార్క్ తీసేసి మొత్తం వేస్తాడు. ముందు బాక్స్ నీట్గా వేసుకొని ఈ మార్కులు మీరు పెట్టినా కూడా 2 మార్కులు వేస్తాడు. దీనికి ఫార్ములాకు 1.5-2 మార్కులు వేస్తారు, వాల్యూస్ ఇస్తారు కాబట్టి మొత్తం 6కి 4 మార్కుల నుంచి 5 మార్కులు ఈజీగా పడతాయి. క్యాలిక్యులేషన్ రాకపోతే క్యాలిక్యులేషన్ వచ్చి ఈజీగా నీకు 6 మార్కులు పడిపోతాయి. చక్కగా బాక్స్ టేబుల్ వేసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని F1 అనుకోండి, దాన్నే బాహుళక తరగతి అంటాం. పైది F0 కిందది F2 ఇది L చేసుకుని ఫార్ములా అప్లై చేసుకుంటే ఈజీగా బాహుళకం వస్తుంది. ఏ బాహుళకమైనా ఇంతే. ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం బాహుళక తరగతి అనుకుంటే ఏదైనా ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్. ఇదే ప్రాబ్లం యూజ్ చేసుకొని మధ్యగతం కనుక్కున్నాం. ఇందాక చెప్పాను నేను, మధ్యగతానికైనా బాహుళకానికైనా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే తీసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ టెక్స్ట్ బుక్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దీని ఇప్పుడు ఏమంటాం? మీడియన్ క్లాస్ అంటాం. అంటే మధ్య తరగతి. ఇందాకేమన్నాం? మోడల్ క్లాస్ అన్నాం బాహుళకం కాబట్టి. ఇప్పుడు మీడియన్ క్లాస్ అంటున్నాం. మీడియన్ క్లాస్ అంటే దీనికి ఏం చేయాలి? మనం ఇందాక చెప్పాం మీడియన్కి ఏం చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. చక్కగా CF వేయండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి. క్యుములేటివ్ అంటే యాడింగ్ చేయటం. క్యుములేటివ్ యాడింగ్ చేయాలి, ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటే వెళ్ళండి. ఫస్ట్ 4 ప్లస్ 2 6 6 ప్లస్ 6 12 12 ప్లస్ 3 15 15 ప్లస్ 5 20. సింపుల్. బాహుళకానికి ఏం అవసరం లేదు, కానీ మీడియన్కి మాత్రం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. సంచిత పౌనపున్యము అంటాం. యాడ్ చేయండి. 4 ప్లస్ 2 6 6 ప్లస్ 6 12 12 ప్లస్ 3 15 15 ప్లస్ 5 20. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 6 ఉంది కాబట్టి ఇదే మనం ఏమంటాం?
మధ్య తరగతి అంటాం, మీడియన్ క్లాస్ అంటాం, మీడియన్ క్లాస్ అంటాం. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనపున్యం. ఇందాక చెప్పాం మనం, మధ్య తరగతికి ముందున్నటువంటి తరగతి సంచిత పౌనపున్యం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇంకంతే, అయిపోయింది. ఫ్రమ్ ది టేబుల్, ఫ్రమ్ ద అబోవ్ టేబుల్ వాల్యూస్ L is equal to 20, F is equal to 6, CF is equal to 6, H 10, N/2 ఇక్కడే కనుక్కోండి. N అంటే 20 వచ్చింది, హైయెస్ట్ 20/2 10. చక్కగా మీడియన్ ఫార్ములా L + N/2 - CF/F × H. నోటికి వచ్చేసేయాలి ఫార్ములా. L అంటే 20, N/2 10, CF అంటే 6, F అంటే 6 × 10. 20 + 20 కదిలించిపోకండి ఎప్పుడు. 10 - 6 4 × 40/6. 20 + 6.6 26.6. ఇందాక 25.7 వచ్చింది ఇదే ప్రాబ్లంకి, ఇక్కడ 26.6 వచ్చింది. జస్ట్ అటు ఇటు వేరియేషన్స్ ఏమి ఉండదు. కాబట్టి మధ్యగతానికి ఏం చేసాం మనం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒక్కడ యాడ్ చేసాం, సంచిత పౌనపున్యం యాడ్ చేసి సేమ్ ప్రొసీజర్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మనం మీడియన్ క్లాస్ అన్నాం, దానిపైది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఇది ఫ్రీక్వెన్సీ పౌనపున్యము, ఇది సంచిత పౌనపున్యము, ఇది L లోయర్ బౌండరీ, H కామన్. ఫార్ములా కరెక్ట్గా వేసి నెంబర్స్ జాగ్రత్తగా వేసి మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. అది మధ్యగతాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, బాహుళకాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో క్లాస్లో మనం సగటు గురించి, ఓగి కరువు గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మీకు ఏం చెప్పానంటే ఈరోజు అనుగుర్బు డేటాలో మీను, మోడు, మీడియన్ ఎలా కనుక్కోవాలో చెప్పాము. మూడిటికి ఫార్ములాస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాము. బాహుళకానికి మధ్యగతాన్ని ఎలా కనుక్కోవాలో చెప్పాను. గ్యారంటీ 6 మార్క్స్ వస్తే ప్రాక్టీస్ చేయండి.